రెండు నేషనల్ అవార్డులు రావడంతో పుష్ప సీక్వెల్ పై ఆడియన్స్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఇన్ని కావు. టీజర్ దెబ్బతో అంచనాలు తారాస్థాయికి వెళ్లిపోయాయి. ఆల్రెడీ ఈ సినిమా 1000 కోట్ల బొమ్మ అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఈసారి పుష్ప గాడి ఊచకోత మామూలుగా ఉండదని ఆ మధ్య రిలీజ్ అయిన టీజర్ తో క్లారిటీ వచ్చేసింది. దానికి తోడు సినిమాకు సంబంధించిన పలు లీకులు బన్నీ ఫ్యాన్స్ నే కాదు, యావత్ సినీ లవర్స్ లో ఎక్కడా లేని అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి. ఏడాది రిలీజ్ అయిన గ్లింప్స్ టాలీవుడ్ తో పాటు అన్ని వుడ్లలోనూ సంచలనం సృష్టించింది. అంతేకాకుండా ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే ఫస్ట్ లుక్ చాలా స్టైలిష్ గా గ్రాండియర్ గా ఉండాలి అనుకుంటారు. కానీ బన్నీ మాత్రం అమ్మవారి గెటప్ లో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ తో అందరినీ షాక్ కి గురి చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆగస్టు 15న ఎట్టి పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ పలు కారణాల వల్ల డిసెంబర్ 6కు పోస్ట్ పోన్ చేశారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో అల్లు అర్జున్ సుకుమార్ పై పీకల్లోతు కోపంగా ఉన్నాడని తెలుస్తోంది. అంతేకాకుండా గడ్డం కూడా తీసేసి ఫ్యామిలీతో కలిసి టూర్ కు వెళ్లాడని తెలుస్తోంది. మరొక వైపు పుష్ప పార్ట్ 1 వచ్చి 2.5 ఏళ్లు దాటింది. దాంతో అటు ఫ్యాన్స్ సైతం సుక్కుపై కోపంగానే ఉన్నారు. రాజమౌళి వంటి దిగ్గజమే బాహుబలి 2 పార్టులను 2 ఏళ్ల గ్యాపుల్లో రిలీజ్ చేశాడు. అలాంటిది సుక్కు మాత్రం ఇంతకాలం తీసుకోవడం ఏంటి అని అభిప్రాయపడుతున్నారు. ఇక బన్నీ ఇలా ట్రిమ్ చేసుకోవడంతో పుష్ప 2 మళ్ళీ వాయిదా పడే అవకాశాలున్నాయా అని బన్నీ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. బన్నీ మళ్ళీ గడ్డం లుక్ లో రావడానికి కనీసం నెల రోజులైనా పడుతుంది. దానికి తోడు ఆల్రెడీ షూటింగ్ ఇంకా నెలకు పైగానే పెండింగ్ ఉందని తెలుస్తోంది. ఇలా 2 నెలలకు పైగానే ఉంది. విఎఫ్ఎక్స్ ప్రమోషన్లు అంటే కనీసం 2 నుంచి 3 నెలలు పడుతుంది. ఈ లెక్కన పుష్ప డిసెంబర్లో వచ్చే దాఖలాలే లేవు. ఇందులో నిజమెంతుందో తెలియదు, కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఇక షూటింగ్ సంగతి ఎలా ఉన్నా కానీ ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ మాత్రం ఓ రేంజ్ లో జరుగుతుందని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా కేవలం ఓటీటీ హక్కులే 250 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు అన్ని భాషలకు కలిపి ఇంత పెద్ద మొత్తంలో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం సీక్వెల్ కు ఉన్న క్రేజ్ చూస్తుంటే సినిమాకు కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిన ఊహకందని రేంజ్ లో కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయం అనిపిస్తోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ ప్రతి నాయకుడిగా కనిపించబోతున్నాడు. రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇక బెస్ట్ యాక్టర్ గా బన్నీకు, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవికి నేషనల్ అవార్డులు రావడంతో సినిమాపై వేరే లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ సైతం ఈసారి సరైన ప్లానింగ్ తోనే ప్రమోషన్లు గట్రా చేసి సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.